టీ నైన్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకల్పల్లి మండలం గ్రావిటీ ప్రైమరీ స్కూల్ యందు టీ9 ఉన్నాము. వారి యొక్క మాటల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు సార్? నా పేరు బ్రహ్మాచారి అండి. బ్రహ్మాచారి గారు స్కూల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు సార్? 8 years. 8 years అయింది. స్కూల్ యాజమాన్యం ఎక్కడ ఉంది సార్? లోకలేనండి. లోకల్. తను ఇక్కడే ఉండి చేస్తున్నారు సార్? లేదండి, ఎన్ఆర్ఐ సారు. ఎన్ఆర్ఐ సార్? ఎన్ఆర్ఐ. ఓకే సార్. తర్వాత ఈ కరోనా టైంలో ఈ స్కూల్ 2018లో ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది. అయితే కరోనా టైంలో అక్కడ ఉండేందుకు ఇక్కడికి వచ్చేసి మంచిగా స్కూల్ని డెవలప్ చేసుకుందాం దీంతో సారు అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ స్కూల్ రన్ చేసాం. ఓకే సార్, మన టేకల్పల్లి మండల వారి ఉండేసి ఎన్ఆర్ఐ ఉండి అక్కడ నుండి వచ్చేసి తన సొంత మండలమైనటువంటి టేకల్పల్లి మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకి మంచి విద్యని అందించాలని తిరిగి వచ్చేసి తన సొంత స్థలానికి వచ్చేసి ఉన్నారు. ఇటువంటి గ్రావిటీ ప్రైమరీ స్కూల్ ఇంత అరుదైన స్కూల్ కూడా చాలా ఆశ్చర్యకరం సార్. నా మండలంలోనే ప్రత్యేకంగా సార్ మన యూఎస్ఏ నుంచి వచ్చి ఇక్కడికి పేద ప్రజలకి ఉచిత వైద్యం తక్కువ అందుబాటులో కల్పించాలనే సంకల్ప భావంతో వచ్చారు సార్. అవునండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ ఏరియా మొత్తం గిరిజన ప్రాంతం. అవును సార్. పిల్లలు కూడా చాలా పేద పిల్లలు. అటువంటి పిల్లలకి తాను చదువుకున్నటువంటి కార్పొరేషన్ విద్య ఏదైతే ఉందో అలాంటి విద్యను నేను ఈ పిల్లలకు అందించాలనేటువంటి ఆలోచనతోటి నేను ఇక్కడికి రావడం జరిగింది. అందుకే నేను ఈ స్కూల్ని స్థాపించాను సార్ అని సారు మాటల్లో నేను అర్థం చేసుకున్నాను. మేనేజ్మెంట్ మాత్రం చాలా చక్కటి మేనేజ్మెంట్ అండి. ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నాం, అందులో డౌటే లేదండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ కూడా విశాలంగా ఉంది, మంచి ఆట స్థలం. ప్రతిరోజు కూడా ప్రతి క్లాస్కి డ్రిల్లింగ్ అనేది ఉంటుందండి, డ్రిల్ పీరియడ్ అనేది ఉంటుంది. పీఈటీ మేడం ఉంది. ఆ పీఈటీ మేడం కూడా చక్కగా ఏ రోజుకు ఆ రోజు పిల్లల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ డ్రిల్ అనేది నేర్పిస్తూ ఉంది. అదే కాకుండా ఈ క్లాసులో ఉన్నటువంటి విద్యనే కాకుండా ప్రతి మన సంవత్సరంలో జరిగే ఎన్నైతే పండుగలు ఉన్నాయో ఆ పండుగలకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలని మర్చిపోకుండా ఉండటం కోసం వాటిని కూడా మనం ఆ పండగకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మేము ప్రతి పండగకి చేస్తూనే ఉన్నామండి. ఇది చాలా హైలైట్ అండి. అలాగే జనవరి 26 మాత్రం చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటామండి. అట్లాగే ఈ స్కూల్ యాన్యువల్ డే కూడా మంచి బాగా చేస్తూ ఉంటాం. ఓకే సార్, స్కూల్ యాన్యువల్ డేస్ కూడా మా టీ9 వారు వచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. మన గిరిజన బిడ్డ ఉండేసి ఇటువంటి యొక్క ఆలోచన భావంతో ముందుకు వచ్చేసి మండలంలో నా జిల్లాలో ఉన్న వారు మొత్తం గిరిజన బిడ్డలే అనేసి చెప్పేసి భావంతో వచ్చి తను విద్యని పంచాలనే భావన కలిగి ఉన్నారు. విద్యని ఈరోజు వ్యాపారంగా చేసుకొని కొన్ని కార్పొరేట్ సంస్థల వారు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే మన టేకల్పల్లి అనే ఒక ముద్దు బిడ్డ గారు ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మేము తిరిగిన ప్రతి ఒక్క గ్రామంలో కూడా అదే మాట వింటున్నారు సార్. మన యొక్క స్కూల్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇదే కాదండి, ఎడ్యుకేషనే కాదు, మేమేంటంటే 5th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము నవోదయ కోచింగు, ఏకలవ్య, గురుకుల, సైనిక్ ఇవన్నీ కూడా కోచింగ్లు ఇచ్చేసి 5th క్లాస్లో వాళ్ళకి మంచిగా కోచింగ్ ఇచ్చేసి వాళ్ళని అవుట్ ఆఫ్ పంపిస్తున్నామండి. మేము లాభాపేక్ష లేకుండా, ఎందుకంటే మాలో కనుక ఈ లాభాపేక్ష, సార్లో కనుక లాభాపేక్ష ఉన్నట్టయితే ఇటువంటి కోచింగ్లు ఇవ్వకుండా 5th క్లాస్ అయిపోయిన తర్వాత 6th క్లాస్లోకి వాళ్ళని తీసుకునేటువంటి క్రమం. కానీ మేము ఏం చేస్తున్నామంటే లాభాపేక్ష లేకుండా ఆ పిల్లలకి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి మంచి పై స్థాయిలో ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో మేము ఈ కోచింగ్ ఇచ్చేసి ఆ సీట్లు ఎగ్జామ్ రాసిన తర్వాత సీట్లోకి వెళ్ళిపోయినటువంటి విద్యార్థుల్ని ఏకలవ్య కానివ్వండి, నవోదయ కానివ్వండి, గురుకులానికి కానివ్వండి, తర్వాత సైనిక్ కానీ పిల్లల్ని పంపిస్తున్నాం. ఆ క్రమంలో మాకేంటంటే 5th క్లాస్ ఉన్న పిల్లలందరూ కూడా తగ్గిపోతారు. మేము అవన్నీ చూసుకోవట్లేదు, ఎందుకంటే ఈ పిల్లలంతా ఉంటే 6th క్లాస్లో మాకు లాభమే. కానీ మనం ఏం చేస్తున్నాము, పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళంతా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఉచిత విద్య అందుతుంది, కార్పొరేటివ్ విద్య అందుతుంది అన్న ఉద్దేశంతో ఆ పిల్లలకు కోచింగ్ ఇచ్చి అట్లా బయటికి పంపిస్తున్నాం సార్. ఓకే సార్, మంచి ఆలోచన బాగుందని మన యొక్క చైర్మన్ గారు వచ్చినందుకు ఈ మండల ప్రజలు, జిల్లా ప్రజలు కూడా చాలా హర్ష వ్యక్తం చేస్తున్నారు సార్. ఇటువంటి ఆనందం ఈ మన ఖమ్మం జిల్లాలో ఎక్కడ లేదు సార్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మంచి విద్యని పంచాలనే భావంతో వచ్చినారు సార్ సారు. అవునండి. మీరు ఇంకా ఏమి చెప్పాలనుకుంటున్నారు సార్ మన యొక్క స్కూల్ గురించి? మన యొక్క కాంపౌండ్ కానీ, క్రీడలు కానీ ఏమైనా సార్? స్ట్రెంత్ ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు స్ట్రెంత్ పర్వాలేదండి. ఈ సంవత్సరం కూడా మేము పోయిన లాస్ట్ ఇయర్
300 అబవ్ ఉన్నారు. ఓకే సార్. ఈ సంవత్సరం కూడా మాకు ఇంకొక 150 మెంబర్స్ న్యూ జాయినింగ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మొత్తం 500 దాకా స్ట్రెంగ్త్ చేరుతుంది. పిల్లలు ఆడుకోవడానికి మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఆట స్థలం ఉందండి, అందులో డౌట్ ఏం లేదు. గేమ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉంది. పిల్లలతోటి చక్కగా ఆటలు ఆడిస్తూ ఉంటాం. ఇప్పటివరకు ఎంతమంది జాయిన్ అయ్యారు సార్ హాస్టల్లో? ఈ రోజు వరకు 20 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. 20 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. ఎందుకంటే మనం ఇప్పుడే కదా స్కూల్ రీఓపెనింగ్. ముందు మనకి ఏంటంటే ఈ జూన్ జూలై వరకు దరిదాపు 100 పీపుల్స్ తప్పనిసరిగా మనకు రావడానికి స్కోప్స్ ఉన్నాయండి. స్కూల్ అయితే ఎడ్యుకేషన్ మాత్రం చాలా చక్కటి ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. చూస్తున్నారుగా వారి యొక్క మాటల ద్వారా. ఈ గ్రావిటీ ప్రైమరీ స్కూల్ పెట్టిన ఇది 8వ సంవత్సరం కావస్తుంది. అయినా సరే ఎటువంటి ఫీజులు ఎక్కువ కార్పొరేట్ వారు ఎలా దోచుకుంటున్నారో అలా కాకుండా నా మండలం కాబట్టి నా ప్రజలనే భావనతో తక్కువ ఫీజుతో ఉన్నతమైన విద్య అందించాలని మన మండలంలో పెట్టినందుకు చాలా ఆలోచన చేసి మీరు కూడా మన గ్రావిటీ స్కూల్లోని పిల్లల్ని జాయిన్ చేసిన కొరకు ముందురాలని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా, దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీరు అవకాశాన్ని వినియోగించుకోవాలని మా T9 ఛానల్ ద్వారా కోరుచున్నాం. ఓకే సార్, మీరు మంచి మాటలు చెప్పినందుకు ఓకే సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఫ్లెక్సీ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఎంతమంది స్ట్రెంత్? 30 మెంబర్స్. Thank you.